డే 1లో 1 వర్డ్ స్పీకింగ్, డే 2లో 2 వర్డ్స్ పవర్ చూసాం, డే 3లో స్మాల్ మీనింగ్ ఫ్రేజెస్ చూసాం, డే 4లో డైలీ యూజ్ రెడీ లైన్స్ చూసాం, డే 5లో సిచ్యుయేషన్ బేస్డ్ స్పీకింగ్ చేసాం, డే 6లో కనెక్టింగ్ స్పీచ్ న్యాచురల్లీ వితౌట్ గ్రామర్. మనకి ఇంగ్లీష్ పదాలు తెలుసు, సెంటెన్సెస్ కూడా తెలుసు, కానీ మాట్లాడేటప్పుడు గ్యాప్ వస్తుంది, థింకింగ్ స్టాప్ అవుతుంది, సెంటెన్సెస్ బ్రేక్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే గ్రామర్ కాదు, వర్డ్స్ కనెక్ట్ చేయడం రాకపోవడం. వెల్కమ్ టు డే 6 ఆఫ్ గ్రామర్ ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఛాలెంజ్. టుడే యు లర్న్ హౌ టు కనెక్ట్ థాట్స్, మన ఆలోచనలు ఎలా కనెక్ట్ చేయాలి, హౌ టు కంటిన్యూ స్పీకింగ్, మనం మాట్లాడడం ఎలా కొనసాగించాలి, స్టాప్స్ లేకుండా గ్యాప్స్ లేకుండా ఎలా కొనసాగించాలి, హౌ టు సౌండ్ న్యాచురల్గా మనం మాట్లాడే విధానము ఎలా ఉండాలి. ఇక్కడ నో గ్రామర్ రూల్స్, ఓన్లీ స్పీకింగ్ ఫ్లో. గ్రామర్ రూల్స్ అనేవి లేవు, మన ఫ్లోని ఎలా మాట్లాడాలనేది మాత్రమే చూస్తాం. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే బిగ్ గ్రామర్ కాదు, స్మాల్ కనెక్టర్స్ యూజ్ చేయడమే. మనము ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద గ్రామర్ తెలియాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కనెక్టర్స్తో మన సెంటెన్స్ని కనెక్ట్ చేయడం వల్ల మన ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుంది. ఆ చిన్న చిన్న కనెక్టర్స్ ఏవి అంటే అండ్, బట్, సో, బికాస్, యాక్చువల్లీ, దెన్. దీస్ వర్డ్స్ ఆర్ బ్రిడ్జెస్. ఇవేంటంటే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మధ్యలో మనకు బ్రిడ్జ్లా పనిచేస్తాయి, మన గ్యాప్ని ఫిల్ చేస్తాయి, మన స్పీకింగ్ అంటే మన ఫ్లూయెన్సీని పెంచుతుంది. దే హెల్ప్ యూ కంటిన్యూ స్పీకింగ్. ఇది మన కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మాట్లాడడానికి ఈ బ్రిడ్జెస్ అనేవి, ఒక కనెక్టర్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, సో మనము ఏదైనా మన గురించి చెప్పాలనుకున్నప్పుడు జనరల్గా ఐ వర్క్ ఇన్ హైదరాబాద్ అని స్టాప్ అయిపోతాం. అంటే నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నామో థింక్ చేసి, తెలుగులో ఆలోచించి, మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ చెప్తాం. సో దానికి గ్యాప్స్ వస్తాయి. ఈ ఆలోచన చేయడానికి డెఫినెట్గా వీ హ్యావ్ టు థింక్ చేయాలి, మరి ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. మనం ఆగిపోతే ఎక్కడ బాగుండదు, అబ్రప్ట్గా. దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వర్క్ ఇన్ హైదరాబాద్, దాని తర్వాత మనకి గ్యాప్ వస్తుంది, ఏం చేయాలని. అండ్ ఐ లైక్ మై జాబ్. అండ్ అనే ఒక ప్రేజ్, అండ్ అనేది ఒక కనెక్టర్ వాడడం వల్ల మనకు కొంచెం గ్యాప్ వస్తుంది, మన మైండ్కి థింక్ చేయడానికి కొంచెం టైం వస్తుంది. ఆ టైంలో థింక్ చేసి మనము ఇంకొక సెంటెన్స్ని యాడ్ చేయొచ్చు. ఐ వర్క్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ లైక్ మై జాబ్. ఐ వర్క్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ లైక్ మై జాబ్. సో అలాగా మీరు ఏదైనా యాడ్ చేసుకెళ్ళచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ లర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ఐ ప్రాక్టీస్ డైలీ. ఇక్కడ మనం అండ్ అనే కనెక్టర్ వాడడం. ఐఎమ్ లర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ఐ ప్రాక్టీస్ డైలీ. I want to improve, but I feel shy. I want to improve, but I feel shy. ఇక్కడ బట్ అని వాడాం, అంటే కానీ. ఐ వాంట్ టు ఇంప్రూవ్, నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, బట్ నాకు షైగా ఉంది, అంటే నేను సిగ్గుపడతాను, అందరి ముందు మాట్లాడలేను. సో అలాంటప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ రాదు. ఐ వాంట్ టు ఇంప్రూవ్ బట్ ఐ ఫీల్ షై. ఐ వాజ్ బిజీ సో ఐ రిప్లైడ్ లేట్. ఐ వాజ్ బిజీ సో ఐ రిప్లైడ్. ఇక్కడ సో అనే కనెక్టర్ని వాడి రెండు సెంటెన్స్ని ఒక సెంటెన్స్ కింద ఫామ్ చేశాం. ఐ వాజ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను, ఎందుకంటే సో ఐ రిప్లై లేట్. ఎందుకు లేట్ చేశానంటే, ఎందుకు లేట్గా రిప్లై ఇచ్చానంటే నేను బిజీగా ఉన్నాను అని చెప్పడానికి మనం ఇక్కడ సో అని వాడాం. ఐ వాజ్ బిజీ సో ఐ రిప్లైడ్ లేట్. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్. నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఐ స్టార్టెడ్ స్పీకింగ్. బికాస్, ఇక్కడ బికాస్ వాడాను, ఎందుకంటే ఐ సంతోషంగా ఉన్నాను, ఐ స్టార్టెడ్ స్పీకింగ్ అంటే నేను స్పీకింగ్ స్టార్ట్ చేస్తున్నాను, రెండు సెంటెన్సెస్. వీటిని బికాస్ అనే ఒక కనెక్టర్తో కనెక్ట్ చేయడం వల్ల ఒక సెంటెన్స్ కింద మారిపోయింది. ఐ ఆమ్ హ్యాపీ బికాస్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్. ఈ రకంగా మన కనెక్టర్ని యూజ్ చేసి రెండు సెంటెన్స్ని మనం మాట్లాడడం వల్ల మన ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, సెంటెన్సెస్ పర్ఫెక్ట్ అవ్వాలి అని ఎప్పుడూ వెయిట్ చేయకండి. జస్ట్ యాడ్ వన్ కరెక్టర్ అండ్ కంటిన్యూ. మీరు ఏదైనా చెప్పేటప్పుడు మన సెంటెన్స్ కరెక్ట్ అవ్వాలి, కరెక్ట్ ఉందో లేదో అని థింక్ చేయకండి. ఏదైతే మాట్లాడారో తప్పైనా పర్లేదు, నెక్స్ట్ యాడ్ వన్ కరెక్టర్ అండ్ కంటిన్యూ.
తప్పు చేశామా, తప్పు మాట్లాడామా అని థింక్ చేసినప్పుడు, మళ్ళీ వెనక్కి ఆలోచించినప్పుడు అది తప్పు అయితే మనం ముందు మాట్లాడడానికి అసలు రాదు, ఇంకా మనం అక్కడే అయిపోతాం. సో తప్పు మాట్లాడినా పర్లేదు, యాడ్ వన్ కరెక్టర్ అండ్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఓకే, సో అలా మాట్లాడడం వల్ల మన ఫ్లూయెన్సీ పెరుగుతుంది. బట్ దాని తర్వాత మనం థింక్ చేసి ఎక్కడ తప్పు చేసామో చూసుకొని కరెక్ట్ చేసుకోవాలి. కానీ మనం మాట్లాడేటప్పుడు అబ్రప్ట్గా స్టాప్ అవ్వకూడదు. దానికి కనెక్టర్స్ని వాడుకోండి. కొన్ని సిచ్యువేషన్స్ చూద్దాం. ఆఫీస్లో కొన్ని సిచ్యువేషన్స్లో మనం కనెక్టర్స్ యూజ్ చేసి ఎలా మాట్లాడాలో చూద్దాం. ఐ జాయిన్డ్ రీసెంట్లీ, సో ఐఎమ్ లెర్నింగ్ స్లోలీ. నేను రీసెంట్గా జాయిన్ అయినాను కాబట్టి నేను స్లోగా నేర్చుకుంటున్నాను. ఐ జాయిన్డ్ రీసెంట్లీ, సో ఐఎమ్ లెర్నింగ్ స్లోలీ. ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ స్పీకింగ్ ఈజ్ హార్డ్. ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ స్పీకింగ్ ఈజ్ హార్డ్. నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంది. ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ స్పీకింగ్ ఈజ్ హార్డ్. ఐ ప్రాక్టీస్ డైలీ బికాస్ ఐ వాంట్ కాన్ఫిడెన్స్. నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ కావాలి. ఐ వాంట్ కాన్ఫిడెన్స్. ఐ ప్రాక్టీస్ డైలీ బికాస్ ఐ వాంట్ కాన్ఫిడెన్స్. సో ఈ రకంగా మనం కనెక్టర్ని యూజ్ చేసి మనం ఆఫీస్లో మనం ఈ రకంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇంట్లో చూద్దాం. ఐ కేమ్ లేట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. మనం ఇంట్లో ఈ రకంగా సమాధానం చెప్పొచ్చు. ఐ కేమ్ లేట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్ వల్ల నేను లేట్ అయింది, నాకు లేట్ అయింది. ఐ కేమ్ లేట్, నేను లేట్గా వచ్చాను. ఐ కేమ్ లేట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్, ఇక్కడ బికాస్ అని వాడాం. ఐఎమ్ టైర్డ్ బట్ ఫీలింగ్ గుడ్. ఐఎమ్ టైర్డ్ బట్ ఫీలింగ్ గుడ్. నేను అలసిపోయాను కానీ చాలా మంచిగా ఉంది, నా ఫీలింగ్స్ చాలా బాగుంది. ఐఎమ్ టైర్డ్ బట్ ఫీలింగ్ గుడ్. ఐ విల్ రెస్ట్ అండ్ కాల్ యూ లేటర్. నేను రెస్ట్ తీసుకుంటాను, తర్వాత కాల్ చేస్తాను. ఐ విల్ రెస్ట్ అండ్ కాల్ యూ లేటర్, ఇక్కడ అండ్ అని మనం వాడాము. స్టాప్ థింకింగ్, ఇక్కడ మీకు ఒక ప్రాక్టీస్ టిప్ ఏంటంటే స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ కనెక్టింగ్. సో ఈ రకంగా మనం కనెక్టింగ్ చేసి మనం చేసుకోవచ్చు. ఐ అండ్ బికాస్, ఇక్కడ రెండు కనెక్టర్ని యూజ్ చేసి మనము ఒక సెంటెన్స్ ఎలా తయారు చేయాలో, అంటే ఒక పెద్ద సెంటెన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పటివరకు మనము ఒక కనెక్టర్ యూజ్ చేసి రెండు సెంటెన్సెస్ని మనము సింగిల్ సెంటెన్స్ కింద ఫామ్ చేసాం. ఇప్పుడు రెండు కనెక్టర్ని యూజ్ చేస్తే మనకు 3 సెంటెన్సెస్ ఒక సెంటెన్స్ కింద ఫామ్ అవుతుంది. అంటే లెంతీ సెంటెన్స్ వస్తుంది. చిన్న సెంటెన్స్ని మనం ఒక పెద్ద సెంటెన్స్ కింద ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టీసింగ్ డైలీ బికాజ్ ఐ వాంట్ కాన్ఫిడెన్స్. ఇక్కడ 3 సెంటెన్సెస్. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ప్రాక్టీసింగ్ డైలీ, ఐ వాంట్ కాన్ఫిడెన్స్. ఈ 3 సెంటెన్సెస్ని మనము రెండు కనెక్టర్ చేసి ఒక సెంటెన్స్ కింద తయారు చేశాము. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టీసింగ్ డైలీ బికాస్ ఐ వాంట్ కాన్ఫిడెన్స్. సో ఇంత పెద్దగా మన సెంటెన్స్ అనేది మనం చెప్పొచ్చు. ఐ ఫీల్ నర్వస్ బట్ ఐ ట్రై అగైన్ బికాస్ ఇంప్రూవ్మెంట్ మ్యాటర్స్. ఐ ఫీల్ నర్వస్ బట్ ఐ ట్రై అగైన్ బికాస్ ఇంప్రూవ్ మ్యాటర్స్. నాకు నర్వస్గా ఉంది అయినా నేను ఇంకోసారి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనము సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇక్కడ 3 సెంటెన్స్ని సింగిల్ సెంటెన్స్ కింద ఫామ్ చేశాను. ఓకే, మీకు వీలైతే మీ ఆడియోని మీరు రికార్డ్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డ్ చేసి ప్లే చేసి మీరు చూసుకోండి మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది. దానివల్ల మీ ప్రొనౌన్సియేషన్ను దాని తర్వాత ఎలా మాట్లాడుతున్నారో అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే గ్రామర్ పర్ఫెక్షన్ అయితే కాదు, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. థాట్ కనెక్షన్, ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో వాటిని కనెక్ట్ చేయడమే ఫ్లూయెన్సీ. సో ఈ రకంగా మన థాట్స్ని మన ఐడియాస్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనము మన ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది పెరుగుతుంది, ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుంది. సో టుడే డే 6 ఈజ్ కంప్లీటెడ్. టుమారో డే 7 స్పీకింగ్ వితౌట్ ట్రాన్స్లేషన్. మనం ట్రాన్స్లేట్ చేయకుండా ఎలా మాట్లాడాలనేది రేపు వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, keep learning, keep practicing, keep growing.